హలో హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నా సౌండ్లు వస్తున్నాయి అన్న. వస్తుంది కదా. చూసావు ఎప్పుడు చెట్టు ఇది? ఏం కాదులే దానా. అరే నేను ఉన్నా కదా, రిలాక్స్. నీకున్న ఇంట్రెస్ట్ని ఇంకా పెంచుకో. అందుకే నీకు బయటే ఉండమన్నా. ఒక ఆయన ఆ చెట్టు, చింతపండు చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఒక 4-5 months ముందు ఒక ఆయన పొద్దుగాల ఉండే, నైట్ చచ్చిపోయాడు. ఆటోమేటిక్ చచ్చిపోయాడు. మంచిగా ఉండే. ఓకే. డ్రింక్ చేసి అలా వండుకోండు, మార్నింగ్ లోపు చచ్చిపోయాడు. అలా చాలా మంది ఆ చెట్టు కింద చచ్చిపోయారు, చాలా మంది. ఓకే తమ్ముడు. వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక గమనిక అండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మీకు ఏదైనా భయం కలిగినా లేదంటే కన్నా టెన్షన్ పడే వాళ్ళు ఉంటే కన్నా ప్లీజ్ ఈ వీడియోని ఒక్కరు మాత్రం చూడొద్దు, ముఖ్యంగా రాత్రిపూట. ఓకేనా? ఎలా ఉంది? నచ్చిందా? ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఎటువంటి చెడు ఉద్దేశంతో అయితే చేయట్లేదు. జస్ట్ ఇక్కడ జనాలు చెప్తున్నది విని అండ్ ఇక్కడ నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ వీడియో చూశాక వాళ్ళు చెప్పింది మీరు విన్నాక వర్తబుల్ అంటే ఒక లైక్ అయితే చేయండి. वो 4-3 months के नीचे हुआ ना, తయారు ఉన్నాయా? 3-4 నెలల కింద అయిందా అది. ఆయన తిరుగుతున్నాను అందరు చెప్తారు. ఆ మనిషి తిరుగుతున్నాడు అంటే మా వసీలే ఉంటాడు అన్న, మాతో డైలీ కలుస్తాడు. ఆయనే ఆ రోజు తాగి అక్కడిక్కడ అనుకుంటాడు ఆయన రోడ్ల పైన. ఆయన మంచిగానే ఉంటాడు కానీ ఎట్లా చనిపోయినా తెలియదు. ఆయనకి ఎవ్వరు లేరు మళ్ళా. కానీ మీరు జాగ్రత్త, నైట్ టైం రావద్దు అయితే. సరేనా? నేను వీడియో చేసి పెడతా, చూద్దాం ఏముంటుందో ఈరోజు. ఛానల్ ఒంటరి విహారీ. ఒంటరి విహారీ. यहाँ पे बहुत चीज़ यहाँ पे हॉन्टेड जगह है. यहाँ पे बहुत చాలా మందికి ఫస్ట్ స్పాట్ తీసుకుపోయినా కనిపించిందా? చాలా మందికి కనిపించింది. అలా బొందలు ఉంటాయి అన్న, ఎప్పుడో సంవత్సరాల కింద. आप रास्ते में आते वक्त छोटी मंदिर है, वो मंदिर के पास अंदर भी అక్కడైతే ఇంకా మస్తు మండలు అయితే డైలీ అయితే అక్కడ ఎక్కువైతే ఇక్కడ. కానీ గోష్లు అంటే దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. సరే ఓకే, పదండి, జాగ్రత్త. ఓకేనా తమ్ముడు? క్యాచ్ ఇట్. ఒక నిమిషం నేను చూసుకొని నీకు పిలుస్తా, ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని.
సనీ దా. చూడు ఈ రేంజ్లో చీకటిగా ఉందనుకో, అప్పుడు ఇట్లా పెట్టుకో, లైటింగ్ పెరిగింది కదా. ఒక నిమిషం ఆగు, చూస్తా టైటిల్ ఎవరైనా ఉన్నారా. ఇంత నైట్లో ఎప్పుడు రాలేదు కదా. ఓకే, సో గైస్ మీరు యాక్చువల్లీ ఈ ప్లేస్ స్టోరీ మీకు చెప్పేసి ఉంటాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఇది ఒక హాంటెడ్ అంటే హంటెడ్గా బాప్ అంటారు కదా, అలాంటి స్టోరీలు ఇక్కడైతే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించింది పిల్లలు చెప్పింటాను. అండ్ నాకేందంటే ఇక్కడ చాలామంది, ఎంతమంది చనిపోయింటారు? 10 మంది. సో ఒక 10 మంది దాకా చనిపోయారు, వాళ్ళ ఆత్మలు ఇంకా ఇక్కడే తిరుగుతున్నాయి, ఎవరన్నా వస్తే వాళ్ళకి కనబడుతున్నాయి అంటున్నారు. అండ్ మన పేరు వచ్చి సన్నీ, మన సబ్స్క్రైబరు. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత, అంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈ ప్లేస్ లొకేషన్ అయితే చెప్పాడు. అండ్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తాడంట. ఏం తమ్ముడు? చేశానా, కానీ గూస్ బంప్స్ వస్తున్నాయి. చేశానా, నీ డేర్కి ఒప్పుకోవచ్చు. సరే, ఒకవేళ నీకు ఎక్కడైనా టెన్షన్ అనిపించింది అనుకో, వీడియో తీస్తున్నాము అన్న అంత దూరం నుంచి వచ్చినాడు అని ఏం టెన్షన్ పడద్దు, వీడియో ఆపేసి వెళ్ళిపోదాం, నీకు పంపించేస్తా. ఓకే, నీకు ఎక్కడ ఏదైనా టెన్షన్ ఉంది వద్దు అంటే అక్కడ ఆపేద్దాం. ఓకేనా గైస్, పైకనే ఇది రైల్వే జంక్షన్ ఏమి ఉన్నట్టుంది, స్టేషన్ కాదు. సో ట్రైన్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఏమన్నా లిఫ్ట్ తీసుకుని దయాలు కూడా పోతున్నాయేమో తెలియదు. బట్ ప్లేస్ అయితే చూసినారు కదా, చాలా స్కైరీగా ఉంది. అండ్ చాలా దూరంలో ఇది ఉంది. సో ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం. ఎట్లా వెళ్దాం? ఇట్లా వెళ్దాం, ఇట్లా అయితే ఇట్లా ముళ్ళు వేసేసాను, ఇట్లా వెళ్దాం. ఇదో తీసుకో. ఓకే తీసుకో. పాములు ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు ఆ సమాధుల నుంచి ఎవరన్నా లేచి అంటే ఏమంటావు? ఏమంటావన్నా, నువ్వేం చెప్తున్నావన్నా? ఒకవేళ టెన్షన్ వచ్చిందనుకో పరిగెత్తద్దు, ఎందుకంటే పరిగెత్తా అనుకో ఇక్కడ ఏడపడ్డా కూడా నీకే దెబ్బలు తగులుతాయి. నన్ను పట్టుకో, నో ఇష్యూ. వీడియో బాగానే వస్తుందా? ఏం సౌండ్? నైట్ విజన్. ఓకే, నువ్వు ఏం చేస్తావంటే నో ఇష్యూ,
ఇది నైట్ విజన్ ఆన్ చేస్తాను. ఏదో వస్తున్నట్టుంది కదా మన వైపు, ఏదో వస్తుంది. సౌండ్ రాలేదా ఇప్పుడు? అవును వచ్చింది. ఇలా చూద్దాం ఏందా అది. నా చూసి ఏం కాదులే. కదా ఇక్కడ నుంచి అటేమో పోయినట్టు అనిపించింది అని. ఇక్కడ చూస్తాను. జాగ్రత్త, కంగారు పడకలే. చూసా ఎప్పుడు చెట్టు ఇది? ఏదో దానా బయట ఏం కాదులే. దానా అరే నేను ఉన్నా కదా, రిలాక్స్. నీకున్న ఇంట్రెస్ట్ని ఇంకా పెంచుకో. దా, అందుకే నీకు బయటే ఉండమన్నా. దా, ఓకేనా? టెన్షన్ పెట్టా. గైస్, మనోడి పేరు అయితే సన్నీ. యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయ్యి నాకు ఈ లొకేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మనోడికి కూడా చాలా ఇంట్రెస్ట్ అంట. ఎన్ని వీడియోలు చూసింటావు? చూసింటా ఒక 20 వీడియోస్ చూసాడంట. 20 వీడియోస్ తర్వాత డైరెక్ట్ అంటే కలవడం ఫస్ట్ టైం. ఎలా ఉంది నీకు ఇప్పుడు ఈ ప్లేస్లో? ఎలా ఉంది? భయం ఉంది. ఏం కాదు తమ్ముడు, అర్థమవుతలేదు నాకు. అరే భయపడితే నీకు కనపడేది. భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఉంటాను. అండ్ యాక్చువల్లీ అక్కడ మాకు దీంట్లో రికార్డ్ అయిందో లేదో, ఏదో అలా పోయినట్టు ఇప్పుడు మా అడుగు చెప్పులు అయినాయి కదా, అలా అయినాయి లోపల. ఏం తమ్ముడు, అయినాయా లేదా? నువ్వే చెప్పు. పోయినట్టు. అవును, రియల్గా కదా? రియలే అన్న. నువ్వు నాకు అడిగినావా లేదా అన్న వీడియోలో ఇలా వస్తుంది కదా, నిజమా కాదా అన్న? నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. లేదా? హలో, నడు వెళ్దాం, మళ్ళీ వెళ్దాం. నడవనా? ఎక్కడికి? కొంచెం హైట్లోనే పట్టుకో, ఏం కాదు. ఓకేనా? హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వాచ్మెన్ అయినా లేదంటే ఆ ట్రాన్స్జెండర్ చేతుల్లో ఏం కాదు, పైనుంచి ఏదో రాయపడింది అన్న. ఏదో సౌండ్ వినబడుతుందన్నా. లేదులే, పైనుంచి ఏదో రాయపడింది. ఎంత ఈ పైన ఏదో రాయపడింది. సరేనా? ఫస్ట్ టైం వచ్చినా నాకు భయం అవుతుంది. ఎక్కడ పట్టుకో. ఇప్పుడే ఇట్లా ఏమో ఇట్లా వెలిగినట్టు అనిపిస్తుంది అన్న. ఏం కాదు, ఓకేనా? నేనున్నా కదా. ఎక్కడ అనిపించింది? దాని కింద అన్న. దీని కిందనా? ఓకే, అర్థమైంది నాకు. ఒక నిమిషం నైట్ విజన్ చూద్దాం. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి?
ఇక్కడ తమ్ముడు ఇది పట్టుకొని చూపి ముంగట ఓ ఎక్కడ ఉంది చూపి ఇగో దీని వెనకాల ఇక్కడ ఇగో దీని వెనకాల దేని వెనకాల ఇగో ఇది ఉంది చూడన్నా ఆ, దీని వెనకాల ఓ చూడు పో వద్దన్నా దా ఏం కాదు నేను చూపిస్తా చూడు అదంతా నీ భ్రమ ఓకేనా రా ఏయ్ అన్న ఎవరో ఉన్నారన్న ఇలా ఏయ్ ఇగో అన్న అగో పైన చూద్దామా పైన అన్న వద్దన్న ఏం కాదు ఆగు. దా ఏం కాదు నన్ను అన్న ఏమో ఉంది అన్న ఇలా ఏమో వేస్తుంది కింద జాగ్రత్త ఎక్కడ కనపడింది నీకు ఇక్కడ ఇక్కడ ఈ గబ్బిలాలు లోపలికి ఏమో దారి ఉందన్న ఒక్క నిమిషం ఇది ఇక్కడ వరకే ఉంది హ? ఏం లేదు తమ్మి టెన్షన్ పడక ఆయన ఏమో చూపించిందని ఇప్పుడు దాకా ఆ, ఏమో నడుచుకుంటూ పోయినట్టు ఆ. నీకు ఎక్కడైనా అనిపించింది అనుకో కెమెరా సర్వ్ అని తిప్పు అక్కడ ఏదైనా ఉంటే మనం క్యాప్చర్ చేయొచ్చు ఓకేనా ఇంత డేర్ ఎందుకు చేస్తున్నావు హలో హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏయ్ అన్న సౌండ్లు వస్తున్నాయి అన్న వస్తుంది కదా ఏయ్ ఇట్రా ఇట్రా వెనక్కిరా ఒక్క నిమిషం ఆగు ఇక్కడ ఏదో ఉంది సౌండ్ వస్తుంది సౌండ్ ఇక్కడికి రా. అది ఏమన్నా పడుతుందా హలో వెనకలేమో ఉందన్న ఇదిరా లేదు వెనకలేమో పోయిందన్న ఇగో ఇక్కడనే అన్న ఏం లేదు చిన్న అరే ఏమో వెళ్ళిందన్న చూసావా ఈ సౌండ్ వినిపించిందన్న వెనకకి ఉడికింది ఓకే ఇక్కడ ఉండు నేను చూస్తా వద్దు ఉండలేవా సరే నాతోనే ఉండు కెమెరా హ్యాండిల్ ఏ వనకకు ఏం కాచినా నేనున్నా కదా నీకు టెన్షన్గా ఉండి చెప్పు పంపించేస్తా లేదు చూద్దాం హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి నా పేరు విహారీ ఈ అబ్బాయి పేరు సన్నీ ఇక్కడ మీరు చనిపోయినప్పుడు చూశాడంట చూసావా అక్కడ చూసాను అక్కడ చనిపోయిన వాళ్ళు మీరేనా అని అడిగేదానికి సన్నీ వచ్చాడు అడుగు ఏ దయ్యంని పిలుస్తున్నావేందన్నా నువ్వు అరే పిలవకుండా ఎట్లా హలో రిలాక్స్ ఏం కాదు కూల్గా ఉంది ఓకే హలో ఈ పైనే కదా ఏం కాదు రిలాక్స్ నా వెనకాల ఎవరో ఉన్నారన్నా నడుస్తురన్నా అది చూద్దాం బయటికి వెళ్ళి చూద్దాం ఇక్కడి నుంచి వెనకాల నుంచి ఎవరు వస్తున్నట్టుంది నేను ఒకళ్ళు ఏం పైపడకు ఉన్నా కదా ఏం తమ్ముడు ఏం చిన్న జాగ్రత్త రాయింది హలో ఈ లోపల అంతా ఎవరున్నారు ఎవరు లేరు చిన్న ఎవరు లేరుగా మరి ఎవరు నడిచేదన్నా ఇక్కడికి నడిచిరన్న ఎవరు ఇట్లా బయటికి వచ్చినట్టు అనిపించింది మరి ఏది
ఎవరుగా ఏమో అన్న అప్పటికెళ్ళి కనిపిస్తారు వెళ్ళిపోతారు. కనిపించారా నువ్వు చూసావా నీ కళ్ళతో? ఇట్లా వెనకాల ఇట్లా ఏదో పోయినట్టు అనిపించింది. నీ కళ్ళతో చూసినావా? ఇట్లా వెనకాల ఇట్లా నేను చెప్పాలి ఇట్లా తిరిగే లోపే వెనకాల ఏదో పోయినట్టు వీడియో చేసిన కనపడిందా? ఏమో కెమెరాలో కనపడిందో లేదో కానీ వెనకకెళ్ళి ఎవరు వచ్చిరన్న. ఇట్లకెళ్ళి పోయినట్టు అనిపించింది. పట్టుకో, ఇన్నే ఉండు జాగ్రత్తగా. నైట్ విజన్ నాకు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? జస్ట్ అది మన భ్రమ, మన ఫీల్ తమ్ముడు. నువ్వు కూల్గా రిలాక్స్గా ఉండు. ఈరోజు నీకు భయంతో లైట్ పెట్టి చూపిస్తా. ఇది పట్టుకు, ఇదేంది? చెట్ల నుంచి వచ్చింది అది. లేదన్న ఏమో పోతుంది పైనుంచా? నా బయట నుంచి చూద్దాం. కంగారు పడ, ఉన్నాగా. సరే నా చెయ్యి వదులు. ఈ లోపల ఇదా దాని పైన ఎవరు ఉండడానికి లేరు కదా తమ్ముడు. ఆ రూమ్ అన్న పైన. పైన ఉండడానికి ఛాన్సెస్ లేవు. నిమిషం, ఈ రూమ్ల నుంచి ఏదైనా వేస్తున్నారా ఎవరైనా? ఆయిల్ ఉంది, జాగ్రత్త రావద్దు. ఆయిల్ ఉంది, జాగ్రత్త రావద్దు లోపలికి. సూపర్. నువ్వు ఏడుస్తున్నావా? లేదన్నా. అదే కదా, ఏం కాదు తమ్ముడు. నీకు తెలుసా, నాతో పాటు వచ్చిన వాళ్ళలో ఫస్ట్ టైం ఇంత పెద్ద బిల్డింగ్లో ఫస్ట్ టైం నువ్వు వస్తున్నావు. ఏదో ఒకసారి 2 సార్లు తిరిగి కాదు తమ్ముడు. ఏం కంగారు పడదు. నీకు ఒకవేళ ఇప్పుడైనా టెన్షన్ ఉంటే నీకు వదిలేసి నేను ఒక్కని చూసుకుంటా. కామెంట్లో మాత్రం ఇంకా అన్నా నిజమా కాదా అని మాత్రం అడగద్దు. నమ్ముతావా? ఇంకా వస్తే తెలుస్తుంది అన్న నిజమో కాదు. నేను గిట్ట ఫస్ట్ టైం వచ్చినా కదా, వస్తే తెలుస్తుంది నిజమో కాదు. హలో, జాగ్రత్త. దాని లోపల పోదామా? ఎలా ఉంటుందో చూద్దామా? పట్టుకో, అది ఇచ్చా నాకు. కంగారు పడకు, నీట్గా క్యాప్చర్ చేయి. షేక్ చేయకు, చూసి వాళ్ళు అరుస్తారు. నీకు నాకు అంత ధైర్యం లేనప్పుడు వెనకెళ్ళారంట. ఇటు ఇట్లా ఏమో వచ్చినట్టు అనిపించింది. ఇట్లకి వెళ్ళి దీంట్లోనా? అరే ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. ఏం చిన్న ఇప్పుడు ఆన్నే ఉందన్న. ఇడికి వస్తుందన్న సౌండ్, ఇన్నే ఉందన్న. మనం పోయిన సల్లనే ఉందన్న. ఏం లేదు, ఒకవేళ ఉంటే మనతో పాటు వస్తుంది. టెన్షన్ పడకు. చుట్టూ చూడు ఎట్లుందో, సో బ్యూటిఫుల్. నువ్వు నా వెనక్కిరా. ఇక్కడ మళ్ళీ గాలి లేస్తుంది. నువ్వు పోదా ముందుకు. ఏయ్
దాంట్లోనే వస్తుంది కదా సౌండ్. దాంట్లోనే వస్తుంది. పోదామంటావా వద్దంటావా? నీ ఇష్టమన్నా, భయం అవుతుంది. సరేదా, దానికైతే నేను సోలోగా వచ్చి చూస్తుందా. మనిషి దైవం తెలియదు, భయం అవుతుంది. ఏం కదా భయమే ఉందన్న. ఏంది మెల్లగా చూసిపోవన్నా. దైవం ఉందంటావా? ఆ దయ్యం ఉంది. హలో, పట్టుకో, రిలాక్స్, కూల్గా ఉండు. ఇదేంది చెట్టేనా? ఇట్లా వచ్చిందా? ఇట్లా నుంచి ఇట్లా వచ్చింది. ఎవరిని? హలో, ఎవరియా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చూద్దాం, ఆగు చూద్దాం. ఇది పెట్టుకో, నేను నైట్ విజన్తో చూస్తా. అక్కడే ఉన్నా. సౌండ్ వస్తుందన్నా, సౌండ్ వస్తుందన్నా. ఎవరు నడుచుకుంటూ పోయినట్టు. ఏం లేదు. వాట్ ఏ హర్రర్ లుక్, సూపర్గా ఉంది కదా. ఈ తొండపీక కనబడిందా నీకు? కనబడి పట్టుకుంటావా? సరే పట్టుకో, ఇది కెమెరా పట్టుకో. ఇవన్నీ మూసేసారన్నా. ఇది ఈ డోర్లు ఎన్ని మూసేసారు. ఇక చూడేమో కట్టారు మధ్యలో. సరే, ఏముందో లోపల చూద్దాం రా. ఏం లేదురా తమ్ముడు, గబ్బిలాలు. లేదన్నా, ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఏం లేదు, టెన్షన్ పడకు. ఇన్ని డోర్లు ఉన్నాయన్నా. అంతేగా. ఎన్ని ఉన్నా. సరే, ఒక నిమిషం మనం ఈ కెమెరా ఆఫ్ చేసి ఇక్కడ కూర్చుంది, నిలబడదాం. ఎవరన్నా ఉంటే ఏదైనా ఉంటే వస్తుంది. ఓకే, కెమెరా టైం ల్యాప్స్ పెడతా. టైం ల్యాప్స్ పెడతామా? అరే మనుషులు ఈ టైం నాకేం చేస్తారన్న? ఎవరియా? ఒక అమ్మాయి అరిచినట్టు అనిపించింది కదా.